చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి మాట, ప్రతి పలుకులో అబద్ధం తప్ప సత్యం అనేది ఎక్కడా లేదు. అభివృద్ధి అనే పదము అతని ధైర్యంలో లేదు సార్. పేదలంటే చాలా అసహ్యం సార్. అతనే అన్నాడు, అమ్మ ఎస్సీ కులం పుట్టాలని కోరుకుంటారంటే ఆయన మనసులో ఏముంది ఒక్కసారి ఆలోచించారా? నా చేతికి గడియారం లేదు, నాకు వేలికి ఉంగరం లేదన్నారు. 1000 కోట్లు ఉండే ఆస్తి పరుడు ఒక గడియారము విలువ ఎంత, ఒక ఉంగరం విలువ ఎంత సార్? అవన్నీ మన ఆంధ్ర రాష్ట్ర యువకులు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. ఈ రోజు రైతులు అల్లాడిపోతున్నారు. మామిడికి ధర లేదు, మొక్కజొన్నకి ధర లేదు, పెట్రోల్ రేట్లు పెంచేశారు. దాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఈ విధంగా ఈ యొక్క ఏదైతే ఎల్లో మీడియా అయితే ఆంధ్రజ్యోతి, అయితే ఈనాడు, ఈ పత్రికలు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాయి. సార్ మీ విధంగా చెప్పండి, ప్రజలంతా డైవర్ట్ అయిపోతారు, ఆ వైపుకి వెళ్ళిపోతారు ప్రజలు. ఇంకా మీ గురించి ఎవరు పట్టించుకోరు. పెట్రోల్ గురించి పట్టించుకోరు, ధరల గురించి పట్టించుకోరు, నీటిని గురించి పట్టించుకోరు, ట్యాక్సుల గురించి పట్టించుకోరు. మీరు ఏమి చేసినా జరుగుతుంది సార్. మేము డైవర్ట్ పాలిటిక్స్ కోసం మీకు కొన్ని పాయింట్లు ఇస్తాము, దాన్ని మీరు ఫాలో అవుతుండండి. ఆ ఫాలో అయిన తర్వాత ఇంకొక విషయం, ఇంకో పాయింట్ ఇస్తాము. అదే తప్ప జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్? ఇంతకే అన్నారు సార్ ఒక బ్రహ్మనాయుడు గారు, లోకేష్ గారు సెల్ఫీ తీస్తూ కుప్పం దగ్గర ఇది కర్ణాటక బార్డర్, ఇది ఆంధ్ర బార్డర్, అక్కడ రేట్లు తక్కువ, ఇక్కడ రేట్లు ఎక్కువ అన్నారు. ఆ రోజు ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలలో డీజిల్ గాని పెట్రోల్ రేటు ఎప్పుడు పెంచలేదు. ₹1 సెస్ మాత్రం విధించారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచారు ₹4 ప్రతి లీటర్ పైన పెట్రోల్ పైన, అదే కంటిన్యూ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 మాత్రం సెస్ పెంచారు. ఈ రోజు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు. ఏం పెంచేశారు చెప్పండి? మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరే ఆర్థిక మంత్రి, మీరే హోం మంత్రి, మీ దగ్గర ఉన్నారు. ముఖ్యమంత్రి మీరే, ఎస్సీ మీ చీఫ్ సెక్రటరీ మీ వారే, ఐఏఎస్లు మీ వారే, ఐపీఎస్లు మీ వారే, అందరూ మీ వారే. బయట పెట్టండి లెక్కలు ఎక్కడున్నాయో. విధ్వంసము, గొడ్డలి. ఈ గొడ్డలి అనే పదానికి నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా సార్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు పొడవడానికి హత్య రాజకీయాలకు ప్రముఖుడు. రంగాగారు తప్పింది ఎవరు సార్? అవన్నీ ఎన్నాళ్ళు తవ్వుతారు? ఎన్నాళ్ళు ఇంకా గొడవలు పెడతా ఉంటారు? అవన్నీ కేసులు కోర్టుకు వెళ్ళాయి, అవన్నీ కూడా అయిపోయింది. అవన్నీ ఇంకా గతం ఇప్పుడంతా జంజి నడుస్తుంది. ఇప్పుడు ఇక కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయ పార్టీలు ఎవరు నచ్చితే వాళ్ళు కోట్లేస్తారు యువత. అయ్యా మీరు ముఖ్యమంత్రి గాజులు తొడుక్కున్నావా? ముఖ్యమంత్రి చంద్రబాబు గాజులు తొడుక్కున్నావా? గొడ్డలి కొడుతున్న ఎక్కడున్నో ఈ రోజు మీ ప్రభుత్వం ఉంది. నిరూపించండి అయ్యా. అనవసరంగా సుగాలి ప్రీతి తెచ్చి ఓట్లు అడుక్కున్నారు. ఈరోజు సుగాలి ప్రీతిని మర్చిపోయారు. ఎస్సీల గురించి, ఎస్సీ అమ్మాయిలు ఈ రోజు ఎంతో మంది అత్యాచారాలు గురవుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడరు. నిన్న ఒక జనసేన నాయకుడు ఒక ఎస్సీ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు, దాని గురించి మాట్లాడరు. మేము తోలు తీస్తాము, చెప్పులు కొట్టిస్తాము, మేడం ఉరించి ఇచ్చేస్తామంటారు. చెప్పే ఎన్ని మాటలు ఓరికే గాని చేసేది ఒక్క పాయింట్ కూడా వీళ్ళ దగ్గర ఏది కూడా లేదు సార్. కేవలము బంధు ప్రీతి తప్ప ఏముంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర? ఈ రోజు వాస్తవంతో సార్ మా ఊర్లలో రండి, ఎస్సీలు పడే బాధలు మీకు కనిపిస్తాయి. ఇక్కడ కూర్చొని ఎస్సీ రూముల్లో కూర్చొని మేము ఎస్సీల గురించి ఆరాధపడుతున్నాం అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రకటన ఇంకొకటి ఉండదు. నేను కళ్ళకు చూపిస్తాను. నా పల్లెల్లో రండి, పట్టణాల్లో మీకు ఎస్సీల గురించి తెలియదు సార్. పల్లెల్లోకి వస్తే మేము పల్లెటూరు వాళ్ళం, పల్లెటూరులోకి వస్తే మేము చూపిస్తాము ఎక్కడ ఏం జరుగుతుందనేది. దాని గురించి మాట్లాడరు. ఉదయం లేస్తే అబద్ధాలు చెప్పేసి, అంటే వీళ్లకు ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు, బీసీలు నలుగురు బిడ్డలు కనండి, మీరందరూ మాకు ఓట్లేయండి, మీకు 5 కేజీలు బియ్యం మేము ఇస్తా ఉంటాం, దాని మీద మీరు బ్రతుకుతూ ఉండండి, మీరు మమ్మల్ని అడగవద్దు, మీ ఓట్లు మాకు కావాలి. అంత తప్ప వీళ్ళ దగ్గర ఉండేది రోడ్ మ్యాప్. ఏ రోడ్ మ్యాప్ వీళ్ళ దగ్గర లేదు సార్. ఓకే వన్ బై వన్ మాట్లాడు. మనం సబ్జెక్ట్ మీద వెళ్దాం. మళ్ళీ మీరు అన్ని పాత గొడవలు, పాత అంశాలు అవన్నీ సరే. నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడచ్చు, దాన్ని ఎవరు తప్పట్టు. పాత గతంలో జరిగిన మర్డర్లు వాటి గురించి వద్దు. రీసెంట్ గా జరుగుతున్నటువంటి అంశాల మీద
మీరు క్వశ్చన్ చేయొచ్చు, అపోజిషన్ పార్టీగా దాన్ని ఎవరు ఆపే రైట్ ఎవరికి లేదు. మనతోటి సురేంద్ర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వివేక రెడ్డిగా హత్య చేశారు. నిన్న శ్రీకాకుళంలో చెప్పారు గొడ్డలి తమ్ముడు